హాయ్ ఆల్. ఈ రోజు నుంచి మనం పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ మొత్తం నేర్చుకున్నాము. ఒక సిరీస్గా నేను మొత్తం రికార్డ్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనం పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఏమేమి లెర్న్ అవ్వాలనేది మీకు ఒక సిలబస్ లాగా చెప్తాను. సో వాటి బేస్ చేసుకొని నేను అన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎనీ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే మనకి HTML వచ్చి ఉండాలి, CSS వచ్చి ఉండాలి, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఈ మూడు అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది ఎనీ వెబ్ డిజైన్. ఆ తర్వాత మనం పైథాన్ విత్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ని మనం లెర్న్ చేయాలి. దీని తర్వాత మనం పైథాన్ అనేది ఫుల్ స్టాక్ అంటే కంపల్సరీ మనం ఏదో ఒక డేటాబేస్ని ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసం నేను SQLite ఒకటి చెప్తాను, అలానే MySQL ఒకటి చెప్తాను. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిజాంగో అనేది ఒకటి కావాలి. ఈ డిజాంగో తర్వాత వెబ్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది, వెబ్ API ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది, వెబ్ API ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది, డిజాంగో వెబ్ API ఫ్రేమ్వర్క్ అంటాం. అది కూడా ఒకటి నేర్చుకుందాం. సో దీంతో మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ని పైథాన్లో డిజాంగో వాడి డెవలప్ చేయొచ్చు. అయితే ఇదంతా డేటాని మనం సెక్యూర్ చేసుకొని పెట్టుకోవడం కోసం, వర్షన్ కంట్రోల్ చేయడం కోసం వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఒకటి వాడుకుంటాం. దీనికి ఏం వాడతామంటే మనం గిట్ అండ్ గిట్ హబ్ అనే రెండు ఆప్షన్స్ వాడతాం అన్నమాట. గిట్ అనేది మన లోకల్ సిస్టంలోకి, గిట్ హబ్ అనేది గ్లోబల్లోకి వాడటం కోసం. సో ఇది మొత్తం కూడా మనం లెర్న్ అవడానికి అరౌండ్ 3 to 4 months టైం పట్టింది. కంప్లీట్ ఫుల్ స్టాక్ నేను రికార్డ్ చేస్తాను సెషన్స్ మొత్తము. సో ఫస్ట్ మనం HTML నేర్చుకుందాం. ఈ HTML కంటే కూడా ఈ కోర్సు మనం ప్రాక్టీస్ చేయడానికి కావలసిన ప్రీ రిక్వెస్టర్స్ ఏమేమి ఉన్నాయో అవి చూసుకోవాలి. ఈ ప్రీ రిక్వెస్ట్ ఏమేమి ఉండాలి? ఫస్ట్ వచ్చేసి మన సిస్టంలో VS కోడ్ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి VS కోడ్ తర్వాత మనకి దానికి కావాల్సిన ప్లగ్గిన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి పైథాన్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన సిస్టంలో గిట్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇవి ఎనఫ్ ఫర్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే డేటాబేస్కి సంబంధించి MySQL ఒకటి కావాలి. అట్లనే DB వ్యూ కోసం SQLite DB వ్యూ చేసి కోసం దానికి ఒక టూల్ మనం రిలీజ్ చేసుకుంటాం. ఈ MySQL కోసం ఏం వాడతామంటే మనం వర్క్ బెంచ్ యూజ్ చేస్తాం. వర్క్ బెంచ్ అనేది ఒక సర్వర్ క్లయింట్ కోసం MySQL కోసం వాడుతుంటాం. అది కూడా మనకి ఇన్స్టలేషన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది మనం ఫస్ట్ పార్ట్ కింద లెర్న్ అవుతాం కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ కోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ VS కోడ్, దానికి సంబంధించిన ప్లగ్గిన్స్ ఉంటే సరిపోతుంది. అట్లనే ఆ తర్వాత మిగతా వాటి గురించి మనం లెర్న్ అవుతాం. ఇది మన సిలబస్. ఈ సిలబస్ ప్రకారం మనం పైథాన్లో ఫుల్ స్టాక్స్ ఎలా చేస్తామనేది మీకు ట్రైన్ చేస్తాం 1 by 1. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మన సిస్టంలో VS కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం VS కోడ్ డౌన్లోడ్ చేయాలంటే మనం ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ బ్రౌజర్లో మీరు VS కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరేం చేయాలి? ఇక్కడ గూగుల్ సెర్చ్లోకి వచ్చి VS కోడ్ డౌన్లోడ్ అని కొట్టండి. ఫస్ట్ మనకి డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్, మ్యాక్, లినక్స్, విండోస్. మీరు డిపెండ్స్ అపాన్ ది మీరు వాడే సిస్టమ్ను బట్టి మీ అప్లికేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు విండోస్ వాడుతున్నాను కాబట్టి బెటర్ టు గో విండోస్ వాడతాను. ఒకవేళ లినక్స్ వాడేవాళ్ళు ఉంటే లినక్స్కి వెళ్ళాలి, అదే మ్యాక్ వాడేవాళ్ళు ఉంటే మ్యాక్కి వెళ్ళాలి. నేను విండోస్ వాడుతున్నాను కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఇన్ కేస్ ఇది డౌన్లోడ్ స్టార్ట్ చేయకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలి? డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ అని చెప్పి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన దాకా వెయిట్ చేయండి. ఇది వెయిట్ చేసిన తర్వాతే దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. VS కోడ్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడిటర్ ఇన్ ద వరల్డ్. సో మీరు ఎక్కడన్నా విచ్ ఈస్ ద బెస్ట్ కోడ్ ఎడిటర్ అని చెప్తే మీకు VS కోడ్ అని చెప్తారు. ఆల్మోస్ట్ కంపెనీస్లో కూడా దీన్నే యూజ్ చేస్తారు. ఓకే, సో ఎందుకంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం VS కోడ్ డౌన్లోడ్ అయిపోయింది, మనం ఇక్కడికి వచ్చేసాం. దీని మీద రైట్ క్లిక్ చేయండి. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకనేది నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను, విడి వర్షన్స్లో. ఎందుకనంటే మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో చేయటం వల్ల బెనిఫిట్ ఏమైందంటే
మీ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ 2-3 యూజర్స్ క్రియేట్ చేసుకొని మీరు వర్క్ చేస్తూ ఉంటే మీరు ఏ యూజర్లు అయితే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారో ఆ యూజర్ వరకే అది లిమిటేషన్లో వర్క్ చేసేది. అలా చేయటం వల్ల మీరు ఇంకో యూజర్లో వాడలేరు, మళ్ళీ అక్కడ కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కింద మీరు ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ఎనీ యూజర్. మీ సిస్టంలో ఏ యూజర్లోకి లాగిన్ అయినా కానీ ఈజీ టు యాక్సెస్ టు దట్. సో కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చేది ఏమి ఉండదు, జస్ట్ మనం నెక్స్ట్ ఓకే అని కొట్టుకుంటే వెళ్ళిపోతే దట్స్ ఎనఫ్. సో ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కొద్దిగా ఇంపార్టెంట్ ప్లగ్గిన్స్ అనేవి ఒక 2-3 ప్లగ్గిన్స్ ఉంటాయి. ఆ 2-3 ప్లగ్గిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వర్క్ని ఈజీ చేయటం కోసం. రెండోది విఎస్ కోడ్ అనేది ఆల్మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా విఎస్ కోడే వాడతాయి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక కంపెనీలో డెవలపర్గా పని చేస్తున్నాను. సో మా కంపెనీలో నేను వాడేది కూడా ఏంటి, విఎస్ కోడే వాడుతుంటాం. అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ విల్ బి యూజింగ్ ఆఫ్ ది విఎస్ కోడ్. సో అది నేను చెప్పానని కాదు, మీరు ఏదైనా డౌట్ క్లారిఫై చేసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేయండి, హైయెస్ట్ పాపులర్ ఎడిటర్ అని చెప్పిన కొట్టండి, కోడ్ ఎడిటర్, హైయెస్ట్ పాపులర్ కోడ్ ఎడిటర్ అని కొట్టండి. దట్స్ ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి కమ్స్ ఆన్ ద విఎస్ కోడ్, నథింగ్ టు ఎల్స్. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఫస్ట్ విఎస్ కోడ్ వస్తుంది, ఆ తర్వాతే రిమైనింగ్ కోడ్ ఎడిటర్స్ అనేవి ఉంటాయి. సో నేను మీకు వీటిలో సమ్ మోర్ కోడ్ ఎడిటర్స్ కూడా చెప్తాను. ఎట్లా అంటే Notepad++ చెప్తాను, Notepad చెప్తాను, అట్లనే ఆటమ్ చెప్తాను, వర్క్ మీకు మోడల్ కోసం చెప్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ది కోర్స్ విల్ బి కవర్డ్ ఆన్ ద విజువల్ స్టూడియో కోడ్ అని చెప్తాను. ఓకే, దట్స్ అందుకనే మనం విఎస్ కోడ్నే నేర్చుకుంటున్నాము, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీదే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, న్యూ ఫోల్డర్ అని చెప్పని పెడుతున్నాను. సో ఆల్రెడీ నేను ఏం చేశానంటే న్యూ ఫోల్డర్ పెట్టాము, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఆన్లైన్ పైథాన్ ఫుల్ కోర్స్ అని చెప్పని పెట్టాను. దీంట్లో నేను ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు క్రియేట్ చేసే వీడియోస్ ఆ ఫోల్డర్లోనే పెడతాను, ఆ క్లాస్కి సంబంధించింది కూడా అక్కడే ప్రాక్టీస్ కూడా పెడతాను అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము, HTMLలో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా కష్టపడకుండా ఈ పైన కనపడే బార్లో CMD అని కొట్టండి. CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత మీరు సింపుల్గా కోడ్ స్పేస్ డాట్ అని కొట్టి ఎంటర్ కీ కొట్టండి. కోడ్ స్పేస్ డాట్ అంటే అర్థం ఏంటంటే మీరు ఉన్న లొకేషన్ని బేస్గా చేసుకొని విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయండి అని అర్థం. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 1.htmlలోకి వచ్చేసాం మనం. సో ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాలనుకునేవి ఒక ఫోల్డర్ పెట్టుకుందాం. సో దాన్ని lab1 అని చెప్పని పెడదాం. ఈ lab1లో మనం ప్రాక్టీస్ చేయాలి. సో కాబట్టి ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, దాని పేరు l1.html అని పెడుతున్నాను. సో lab1.html. ఓకే, ఎంటర్ కీ కొట్టేసేయండి. ఎంటర్ కీ కొట్టే ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు యూ షుడ్ రిమెంబర్ టు ఎక్స్టెన్షన్ మస్ట్ అండ్ షుడ్గా .html అని ఉండాలి. HTML లేకపోతే ద ఫైల్ షుడ్ నాట్ రికగ్నైజ్ ద బ్రౌజర్స్ అర్థం చేసుకోలేదు. బ్రౌజర్ ఎలా ఐడెంటిఫై చేసింది, HTML అనే ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడే ద ఫైల్ షుడ్ బి అలౌడ్ అనమాట. దాన్ని అలౌ చేసింది, రికగ్నైజ్ చేసింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక మాట అనుకున్నాం. ఫస్ట్ ప్రీ రిక్వెస్ట్ ప్రకారం మనం ఏం చేసాము, సో లెట్ us ఇన్స్టాల్ ద విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసాం. దాని తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము, సమ్ ప్లగ్గిన్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ప్లగ్గిన్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ నుండి చూసారా, ఇవన్నీ 1 by 1 నేను చెప్తూ వస్తాను, మీకు అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కోడ్ ఫార్మాటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది కోడ్ ఫార్మాటర్. మీరు దాని యొక్క బెనిఫిట్ ఏందో దాని ముందే చెప్తారు. ఇక్కడ నేను సింగిల్ ఎక్స్క్లమేషన్ పెట్టగానే ఈ టెంప్లెట్ వస్తుంది చూసారా, ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేశాను అన్ని, మీకోసం నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రీటియర్ అని చెప్పి ఒక కోడ్ ఫార్మాటర్ ప్లగ్ఇన్ ఉంది. ప్రీటియర్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వచ్చేస్తుంది PRETTIER కోడ్ ఫార్మాటర్. సో దీని యొక్క పని ఏంటంటే మనం కామాలు ఏదన్నా స్పేసెస్ మధ్యలో ఇట్లాంటివన్నీ ఇవ్వకపోయినా
ఆటోమేటిక్గా కొన్ని స్నిప్పెట్స్ ఇవన్నీ కూడా ఇది ప్రొవైడ్ చేసింది అనమాట. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఫ్రీ టియర్ అనే కోడ్ ఫార్మాటర్ తీసుకొని ఆల్రెడీ నా సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోయింది. మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి అన్ఇన్స్టాల్ వస్తుంది. మీరు ఇన్స్టాల్ అని చెప్పని ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంకొకటి మనకు కావాల్సిన ప్లగ్ఇన్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ లైవ్ ప్రివ్యూ అని చెప్పని కొట్టండి. సో లైవ్ ప్రివ్యూ అని కొడితే ఇక్కడ లైవ్ ప్రివ్యూ అని వచ్చింది. దీని మీద కూడా క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని నొక్కండి. ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి అన్ఇన్స్టాల్ మనకే వచ్చింది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయండి లైవ్ ప్రివ్యూ. దీని తర్వాత జావా స్క్రిప్ట్ కూడా మనం వర్క్ చేసుకోవాలి కాబట్టి ఒకేసారి కోడ్ రన్నర్ అని చెప్పని ఒక స్నిప్పెట్ ఉంటుంది ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ కూడా నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ 3 ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి కూడా కావాలి. జావా స్క్రిప్ట్లో మనం ES6 వర్షన్స్ హైయెస్ట్ వర్షన్స్ వాడుతుంటాం కాబట్టి వాటికి సంబంధించిన ప్లగ్ఇన్స్ కూడా కావాలంటే ES అని చెప్పని కొట్టండి. మీకు ఆటోమేటిక్గా ES7 అని కొట్టండి, ES6 అని కొట్టండి. ఆ ES6 వర్షన్ సంబంధించిన ప్లగ్ఇన్ సంబంధించింది వస్తుంది. ES7 అని కొట్టుకోండి, కొద్దిగా లేటెస్ట్. ఆ ES7 రియాక్ట్ సంబంధించిన ఒకటి వస్తుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. బెటర్ టు ఇన్స్టాల్ చేశాను నేను ఆల్రెడీ, అది కూడా ఇన్స్టలేషన్ చేసుకోండి. ఈ 4 ప్లగ్ఇన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఏమేమి ప్లగ్ఇన్స్, ప్రీటర్ ఒకటి కావాలి, లైవ్ ప్రివ్యూ ఒకటి కావాలి. ఓకే, ఇవి అన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ నోట్స్లో రాస్తాను, మీరు వీడియోని పాస్ చేసుకొని చూసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఏవి ప్లగ్ఇన్స్ కావాలనేది నేను ఇక్కడ బ్రాకెట్స్లో రాస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒకటి కోడ్ రన్నర్ అనేది ఒకటి కావాలి, మనకి కోడ్ రన్నర్ కావాలి. అలానే మనకి స్పెల్ మిస్టేక్ కూడా లేకుండా రాస్తాను, మీకు ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ ఇంకోటి ఏంటిది, నేను చాలా యాడ్ చేసి ఉంటాను, అవన్నీ మీకు అవసరం లేదు ఎందుకంటే నేను డిఫరెంట్ వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో అవన్నీ నేను యాడ్ చేస్తుంటాను. మీకు తర్వాత ఇంకా పైథాన్లోకి వెళ్ళినప్పుడు సమ్ మోర్ అవసరం అవుతాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. ఫ్రీ టియర్ అని కొడితే చాలు, మీకు మిగతాదంతా కొట్టక్కల. ఫ్రీ టియర్ అని టైప్ చేయగల ఆటోమేటిక్గా కోడ్ ఫార్మాటర్ అని చెప్పని వస్తుంది, అదొకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇంకా లైవ్ ప్రివ్యూ ఒకటి కావాలి. మనం ఇప్పుడు ఏమేమి యాడ్ చేసాము ఇక్కడ, సో కోడ్ రన్నరు, లైవ్ ప్రివ్యూ, ప్రీటరు అండ్ అంతే, దట్స్ ఎనఫ్. అండ్ ES7 అని చెప్పని ఒకటి కొట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఈ ప్లగ్ఇన్స్ మనం యాడ్ చేసేసుకుంటే మనకి ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ మొత్తం అయిపోయింది, మనం ఫస్ట్ పేజీలోకి వచ్చాము, L1.html. సో ఈ HTML గురించి మనం కొంత డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ L1లో మనం ఒక HTML ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా HTML అంటే అర్థం ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో ఇది ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడం కోసం వాడే ఒక లాంగ్వేజ్ అంటాం. ఈ లాంగ్వేజ్లో ఏముంటాయంటే ఓన్లీ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ట్యాగ్స్ అంటాం. ట్యాగ్ అనేది ఎప్పుడు కూడా లెస్ దెన్కి గ్రేటర్ దెన్కి మధ్యలో ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ H1 అనే ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇన్ బిట్వీన్ మనకు కావాల్సిన కంటెంట్ని మనం యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో కాబట్టి ఏదైనా ఒక ట్యాగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసి నో కేస్ సెన్సిటివ్. మీరు కావాలంటే క్యాపిటల్ H1తో ఓపెన్ చేసి క్లోజ్ చేసుకొని రాసినా పనిచేసింది, అట్లనే స్మాల్ HTML ట్యాగ్స్తో క్లోజ్ చేసి ఓపెన్ చేసినా పనిచేసింది. ఓకే, దట్ షుడ్ బి రిమెంబర్, దట్ ఈస్ ద ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్లో మనకి బేసిక్గా HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకప్పుడు మనం ఎలా చేయాల్సి వచ్చేదంటే HTML అని చెప్పండి ఓపెన్ చేసి ఆ HTMLలో టైటిల్ అని చెప్పనేది ఫస్ట్ హెడ్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి ఈ హెడ్ అనే ట్యాగ్లో టైటిల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి దీంట్లో మనకు కావాల్సిన టైటిల్ని మనం ప్రొవైడ్ చేసుకొని ఆ తర్వాత బాడీ అనే ఒక ట్యాగ్ ఓపెన్ చేసుకొని ఈ బాడీలో మనకు కావాల్సిన H1 ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, అలానే ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్స్. సో ఏ ట్యాగ్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ ట్యాగ్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, మనకి బాడీలోనే ఉంటాయి. సో బాడీలోనే ఉంటాయి. కావాలంటే ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి మనం ఇందాక లైవ్ ప్రివ్యూ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ షో ప్రివ్యూ అనేది మనకి యాక్టివేట్ అయింది. ఇక్కడ టైటిల్కి మధ్యలో మనం ఏదైతే ప్లేస్ చేసామో దట్ షుడ్ బి షోయింగ్ ఆన్ ద టైటిల్ ఆఫ్ ది పేజ్. ఇక్కడ హలో
స్టూడెంట్స్ అని చెప్పి నేను యాడ్ చేస్తే పైన ఆటోమేటిక్గా టైటిల్ షుడ్ బి చేంజ్. అయితే ఒకప్పుడు మనం ఇలా రాసేవాళ్ళం, ఇప్పుడు ఎంత కష్టపడి రాయకుండా ఉండటం కోసమే ప్రీటియర్ అని చెప్పనే ప్లగ్ఇన్ మనం యాడ్ చేసుకున్నాం. ఈ ప్లగ్ఇన్ యాడ్ చేయడం వల్ల మనకి బాయిలర్ టెంప్లెట్ కోడ్స్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. బాయిలర్ టెంప్లెట్ కోడ్స్ కోడ్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ రెడీమేడ్ పీసెస్ అని అర్థం అనమాట. జస్ట్ మీరు షిఫ్ట్ కీ పట్టుకొని ఎక్స్క్లమేషన్ మార్క్ కొట్టి ఎంటర్ కీ కొట్టండి, ఆటోమేటిక్గా ఒక HTML టెంప్లెట్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. ఒక HTML టెంప్లెట్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో ఒక్కసారి దీన్ని డీటెయిల్స్గా మనం దీని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏముంది, డాక్యుమెంట్ టైప్ HTML ఉంది. దిస్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కరెంట్ HTML ఫైల్ ఈజ్ ఎ 5.0 అని అర్థం అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ దిస్ ట్యాగ్, దిస్ పేజ్ cannot works the HTML5 tags. HTML5 tags పని చేయాలి మీ సిస్టంలో అంటే కంపల్సరీ దీన్ని యాడ్ చేయాలి. సో మీరు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు, సో HTML5 tags వర్క్ చేయాలంటే ఏ ట్యాగ్ వాడాలి, లేదా ఇది HTML5కి సంబంధించింది అని చెప్పని ఎలా తెలిసిద్ది అని అడుగుతారు. లేదంటే ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఎందుకు వాడతారని అడుగుతారు. ఈ డాక్యుమెంట్ టైప్ HTML అంటే దట్స్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్షన్ ఆఫ్ HTML is 5.0 or above. ట్యాగ్స్ షుడ్ బి వర్క్స్. అవి ఏమేమి ట్యాగ్స్ అనేది నేను 1 by 1 చెప్తాను. అండ్ HTML లాంగ్వేజ్, EN అంటే మీనింగ్ ఆఫ్ ఇంగ్లీష్, TE అంటే తెలుగు, అట్లా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క షార్ట్ కోడ్ ఉంటుంది. ఆ షార్ట్ కోడ్ మనం మెన్షన్ చేస్తాం, ఎందుకంటే మనం ప్రెజెంట్ వర్క్ చేస్తున్న లాంగ్వేజ్ పలానది అని చెప్పడం కోసం. అట్లనే మెటా అంటే అర్థం ఏంటంటే దాని యొక్క డేటా యొక్క ఇన్ఫర్మేషన్, ఆ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని మెటా ట్యాగ్స్లో చూపిస్తుంటాం. సో ఈ మెటా ఇన్ఫర్మేషన్లో మనం ఇక్కడ క్యారెక్టర్ సెట్ అని చెప్పని పెట్టాం. మనం వాడేది UTF-8 అంటే అర్థం ఏంటంటే యూనికోడ్ టెక్స్ట్ ఫార్మాట్ 8. దీన్ని వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్సైట్లో రికగ్నైజ్ చేసి షో చేయగల కెపాసిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నాము అని అర్థం. ఇన్ కేస్ ఇది మనం వాడలేదనుకోండి, మన లాంగ్వేజ్ డిఫరెంట్ వాడినప్పుడు ఆ కోడ్ ఫార్మాటింగ్ ప్రాపర్గా వర్క్ చేయదనమాట. అలా వర్క్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా UTF-8 అనేది వాడతాం. UTF-8 మీన్స్ యూనికోడ్ టెక్స్ట్ ఫార్మాట్ 8. లైక్ చైనీస్ భాష కానీ, లేకపోతే కొరియన్ భాష కానీ, లేకపోతే తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడం కానీ, హిందీ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ లాంగ్వేజెస్ మన సిస్టంలో ప్రాపర్గా వెబ్సైట్లో చూపించాలంటే వి గో ఫర్ ద UTF-8 అనేది వాడతాం. యూనికోడ్ టెక్స్ట్ ఫార్మాట్ అంటాం అన్నమాట దాన్ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెటా నేమ్ వ్యూ పోర్ట్. అంటే మన వ్యూ పోర్ట్ ఎలా ఉండాలి, ఆ కంటెంట్ ఎలా కనపడాలి. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. అంటే అర్థం ఏంటంటే మీరు ఓపెన్ చేసే వెబ్ పేజ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలంటే మీరు వాడుతున్న డివైస్ అంత వెడల్పు ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాబ్లో ఓపెన్ చేస్తే ట్యాబ్ యొక్క స్క్రీన్ రెజల్యూషన్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత వెడల్పుకే ఆ వెబ్ పేజ్ కూడా ఉండాలి. అంతకంటే ఎక్సెస్ ఉండకూడదు. ఉంటే మనకి స్క్రోల్ బార్ యాక్టివేట్ అవుతుంది అనమాట బాటంలో. అలా యాక్టివేట్ కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావటం కోసం ఈ కంటెంట్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని పెడతాం. అంటే మన డివైస్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి అనేది ఈ స్క్రీన్ యొక్క విడ్త్ అంత ఉండాలని చెప్తున్నాం. అండ్ ఇనిషియల్ స్కేల్ 1:1 స్కేల్లో ఉండాలి. అంటే మీకు జూమ్ అయ్యి కనపడకూడదు, జూమ్ అవుట్ అయ్యి కనపడదు. అంటే చిన్నగా కనపడకూడదు, పెద్దగా కనపడకూడదు. కరెక్ట్గా విడ్త్ ఎంత ఉందో దాని స్కేల్ ఫ్యాక్టర్ కూడా అదే స్కేల్లో పనిచేయాలని చెప్పడమే ఈ కంటెంట్ అనేది వాడుతుంటాం. ఓకే, అండ్ టైటిల్ వచ్చేసి డాక్యుమెంట్ అని పెట్టాం. ఇక్కడ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అదే మనకి వెబ్ పేజ్ యొక్క టైటిల్లో కనపడుద్ది. చూడండి, ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి షో ప్రివ్యూ అని కొడితే ఇక్కడ డాక్యుమెంట్ అని చెప్పి కనపడుతుంది. ఈ డాక్యుమెంట్ తీసేయండి. సో నేను వెబ్ ప్రాక్టీస్ ల్యాబ్ 1 అని పెట్టాను. సో ఆటోమేటిక్గా పైన ఏమొచ్చింది, వెబ్ ప్రాక్టీస్ ల్యాబ్ 1 అని చెప్పని వచ్చేసింది. ఈ టైటిల్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడింది అంటే ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్ని చూపించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సో బేసికల్గా HTMLలో డిఫాల్ట్గా HTML ఓపెన్ చేసాం, HTML క్లోజ్ చేయాలి. ఏ ట్యాగ్ ఓపెన్ చేసినా ఆ ట్యాగ్ కంపల్సరీ క్లోజ్ చేయాలి. వాట్ అబౌట్ ద వితౌట్ క్లోజింగ్ ఇఫ్ యూఆర్ యూజింగ్, అప్పుడు ఆ ట్యాగ్ క్లోజ్ చేసేంత వరకు దాని యొక్క స్టైల్ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను బోల్డ్ అనేది ఓపెన్ చేశాను, ఇది క్లోజ్ చేయలేదు. నేను యాక్చువల్గా క్లోజ్ చేయలేదు. ఇక్కడ హలో రాశాను.
నెక్స్ట్ కిందకు వచ్చి హాయ్ రాసిన అది కూడా బోల్డ్గానే వస్తుంది. ఎందుకనంటే మనం పైన బోల్డ్ అనేది క్లోజ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు బోల్డ్ అనేది క్లోజ్ చేస్తే ఈ హాయ్ అనేది నార్మల్గా కనపడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ట్యాగ్స్. ట్యాగ్ అనేది ఎప్పుడు కూడా మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఆ ట్యాగ్ అంటిల్ ఇట్ షుడ్ బి అప్లైడ్ అనమాట. సో కాబట్టి మనకి బేసిక్గా డాక్యుమెంట్ టైప్ అంటే ఏంది తెలుసుకున్నాము, లాంగ్వేజ్ ఎందుకు వాడతామో తెలుసుకున్నాము. హెడ్కి మధ్యలో ఎప్పుడు కూడా మెటా ట్యాగ్స్, టైటిల్స్, వీటితో పాటు మనకి స్టైల్స్ కూడా ఇక్కడే వాడుతున్నాం అనమాట. సో స్టైల్స్ వాడేటప్పుడు ఏం వాడతామంటే సో మనకి లింక్ అని వాడతాం అనమాట. స్టైల్స్ వాడేటప్పుడు ఎప్పుడు కూడా మనకు అన్ని చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ స్టైల్స్ వాడతాం. అలానే మనం స్క్రిప్ట్ ఏదన్నా వాడాలంటే స్క్రిప్ట్ సోర్స్ అని చెప్పని సెలెక్ట్ చేసుకొని ట్యాగ్లో వాడతాం. అంటే ఇక్కడ స్టైల్ షీట్ నేమ్ ఇచ్చుకుంటాం, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఇచ్చుకుంటాం. ఇవి రెండు కూడా ఎక్కడ ఉండాలి? టైటిల్కి మధ్యనే ఉండాలి. ఇన్ కేస్ మన ఓన్ స్టైల్స్ విడిగా రాసినా కూడా స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి, దాని మధ్యలోనే మనం స్టైల్స్ రాయాలి. అలానే మనం ఏదన్నా జావా స్క్రిప్ట్ ఇక్కడ రాసుకోవాలన్నా స్క్రిప్ట్కి మధ్యలో రాసుకొని స్క్రిప్ట్కి మధ్యలో మనం డేటాని రాసుకోవాలి. సో ఇవి మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ రాశానో దీస్ ఆల్ ఆర్ మస్ట్ బి ఇన్సైడ్ ఆఫ్ ది హెడ్కి మధ్యలోనే ఉండాలి. దట్ షుడ్ బి రిమెంబర్. ఇవన్నీ కూడా హెడ్కి మధ్యలోనే ఉండాలి. ఇవి మనం సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు క్లియర్గా నేర్చుకుందాం ఇంకా. సో ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ HTML బాడీలో మనం ఏ కంటెంట్ రాసినా కానీ బాడీలోనే రాయాలి. బాడీలో రాసిన కంటెంటే మనకు కనపడింది. మీరు ఎటువంటి ట్యాగ్ వాడకుండా మీరు ఏదన్నా రాసినా కానీ ఆటోమేటిక్గా కంటెంట్ అనేది మీకు అక్కడ కనపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఆర్టికల్ తయారు చేయాలనుకుంటున్నాను. ఆర్టికల్ అనేది మనకి HTML5లో ఒక ట్యాగ్ ఇచ్చారు, దాని పేరే ఆర్టికల్ ట్యాగ్ అంటాం. ఈ ఆర్టికల్లో నాకు ఒక హెడ్డింగ్ కావాలి. సో నేను H1 అని చెప్పని తీసుకొని మనం HTML గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి వాట్ ఈజ్ HTML అని చెప్పని ఒక క్వశ్చన్ వేద్దాము. దాని కింద మనం ఒక కంటెంట్ని ప్లేస్ చేద్దాం. ఇక్కడ మనకి HTML గురించి కావాలి కాబట్టి మనం మళ్ళీ పెద్దగా కష్టపడకుండా వెబ్ నుంచే మనం ఆ HTML అనేదాన్ని మనం తీసుకొచ్చుకుందాం. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ వెబ్ పేజ్లో మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను. ఈ వెబ్ పేజ్లో ఏం చేస్తానంటే సేమ్ నేను ఏదైతే అడిగానో మీరు ప్యారలల్గా చాట్ జీపీటీని కూడా కొద్దిగా వాడటం నేర్చుకోండి. ఇట్స్ ఏ బెటర్ టు ప్రాక్టీస్. నేను చాట్ జీపీటీ నుంచే క్వశ్చన్ అడుగుతాను దాన్ని, అది చాట్ జీపీటీ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే జస్ట్ లైక్ వాట్ ఈజ్ HTML అని చెప్పని నేను అక్కడ ఏదైతే రాయాలనుకుంటున్నానో దాని గురించి అడుగుతున్నాను. దెన్ ద చాట్ జీపీటీ విల్ బి గివెన్ సమ్ నోట్స్. ఈ నోట్స్ మొత్తాన్ని నాకు ఏదైతే నోట్స్ ఇచ్చిందో దాన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని విత్ ఇన్ ద పేజ్ ట్యాగ్ మధ్యలో వేసుకుంటే మనకి ఇక్కడ నీట్గా కనబడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాట్ ఈజ్ HTML దగ్గర ఈ పారాగ్రాఫ్లు, కామాలు ఇవన్నీ ఎడిషన్గా కనబడిపోతున్నాయి మనకి మధ్యలో ఇచ్చిన స్పేసెస్ ఇవన్నీ. సో ఇక్కడ లైక్ అన్న దగ్గర తర్వాత మనకి ఏదో మధ్యలో స్పేస్ ఏదో వచ్చింది చూడండి. ఇక్కడ ట్యాగ్స్ ఉండేవి కాబట్టి ఈ ట్యాగ్స్ అన్నీ కూడా రికగ్నైజ్ కావన్నమాట. సో అవి చూపించాలంటే వాటి యొక్క స్టైల్స్ డిఫరెంట్గా ఉండాలి. సో లెట్ us remove the all tags and this also should be removed and this also should be removed and these ఈ మూడు ట్యాగ్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి కొన్ని షార్ట్ ఫామ్స్ ఉంటాయి. డైరెక్ట్గా HTML మధ్యలో ట్యాగ్ని మెన్షన్ చేయలేం కాబట్టి %LT అంటాం. అలానే గ్రేటర్ దెన్ బదులు %GT అంటాం. LT అంటే లెస్ దెన్ షార్ట్ కోడ్ %LT. అట్లానే ఎక్కడైతే గ్రేటర్ దెన్ వాడుతున్నామో %GT. ఇవి చేయటం వల్ల ఏమైందంటే అక్కడ మన కంటెంట్ అనేది సేఫ్గా నీట్గా అదే స్టైల్లో కనపడింది. మనం ఎప్పుడు కూడా HTML ట్యాగ్స్ వాడేటప్పుడు లెస్ దెన్లు, గ్రేటర్ దెన్లు కోడ్లో వాడకూడదు. వాడితే ఇందాక చూపించింది. ఇప్పుడు చూడండి నీట్గా కంటెంట్ కనపడుతుంది. ఇలా మనం ఒక ఆర్టికల్ తయారు చేసుకొని ఆర్టికల్లో మనం కంటెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, మనం ఆర్టికల్లో కంటెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లా మనం డిఫరెంట్ ఆర్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆర్టికల్ చేయాలి, జస్ట్ ఇంకొక ఆర్టికల్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఆర్టికల్ అని చెప్పని పెట్టుకుంటాం. ఈ ఆర్టికల్ H1 అనే హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటాం.
ఈ హెడ్డింగ్ ట్యాగ్లో వాట్ ఈజ్ సిఎస్ఎస్ అని చెప్పని నేను పెడతాను. ఓకే, ఈసారి నేను చాట్ జీపీటీని అడగకుండా ఏం చేస్తాను అంటే గూగుల్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ వాట్ ఈజ్ సిఎస్ఎస్ అని నేను క్వశ్చన్ చేస్తే ఇక్కడ సిఎస్ఎస్ గురించి డిఫరెంట్ నోట్స్ మనకి ఇస్తుంది. జస్ట్ వి కాపీ దిస్ థింగ్. మనం ప్రాక్టీస్ కోసం వితౌట్ కంటెంట్ చేస్తే లుక్గా ఉండదు కాబట్టి మనం ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు సమ్ లైవ్ కంటెంట్ తీసుకొని పెట్టుకుంటే ఇక్కడ నీట్గా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడి నుంచి కాకుండా వెబ్ పేజ్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ డెస్క్టాప్ మీద మన ఫోల్డర్ ఉంది కదా, ఏం ఫోల్డర్ అది? సో మనం HTML పైథాన్ ఫుల్ స్టాక్ అని పెట్టుకున్నాం కదా, ఆన్లైన్ పైథాన్ ఫుల్ స్టాక్ అని పెట్టాం. HTMLలోకి వెళ్ళాం, ల్యాబ్ 1లోకి వెళ్ళాం. ల్యాబ్ 1ని మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకి ఇలా కంటెంట్ మొత్తం కనపడుతుంది. వాట్ ఈస్ ద HTML? దానికి సంబంధించిన కంటెంట్. వాట్ ఈస్ ద CSS? దానికి సంబంధించిన కంటెంట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇనీషియల్గా స్కేల్ ఎంత ఉండాలంటే మనం ఏ డివైజ్లో చూస్తే ఆ డివైజ్కి ఫిట్ అవ్వాలి. దట్ ఈస్ ద రెస్పాన్సివ్ స్టైల్ అంటాం. మీరు ఇంకా చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ అని చెప్పని నొక్కండి. ఇన్స్పెక్ట్ నొక్కినప్పుడు డీబగ్ మోడ్లోకి వెళ్ళిద్ది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ డిఫరెంట్ మొబైల్ వర్షన్స్ వస్తుంది. మీకు ఐఫోన్ SE మోడల్లో చూసుకోవచ్చు, ఐఫోన్ XR మోడల్లో చూసుకోవచ్చు, అలానే పిక్సెల్ 7లో చూసుకోవచ్చు, లేదంటే శాంసంగ్ గ్యాలక్సీలో అయితే ఎలా వస్తుందో చూసుకోవచ్చు. అంటే మీరు మొబైల్ ఫిట్ చూసుకోవచ్చు, ట్యాబ్ ఫిట్ చూసుకోవచ్చు. ఏ ఫిట్ అయితే మీరు తీసుకుంటారో ఆ ఫిట్లో కనపడుద్ది. దీన్ని వర్టికల్ టు హారిజాంటల్, హారిజాంటల్ టు వర్టికల్ రొటేట్ చేయాలంటే దీన్ని వాడుకుంటారు. ఓకే, ఇది మనం ఎడిటింగ్లో ఇలా చూసుకొని మనం డిజైన్ చేసేటప్పుడే కంపాటిబిలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలంటే మనం ఇలా డిజైన్ చేసుకొని వర్క్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ముందే చూసుకోవాలి మన కంటెంట్ మొబైల్లో అయితే ఎలా ఉంటుంది, అదే దాన్ని మనం ఇక్కడి నుంచి క్లోజ్ చేసేస్తే విండోస్లో అయితే ఎలా ఉంటుంది, విండోస్లో స్క్రీన్ చిన్నదవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, స్క్రీన్ పెద్దదవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఈ రెస్పాన్సివ్ అంతా ఎలా చేస్తాం ఏందనేది మనకి CSSలో మొత్తం వస్తాయి. ఫస్ట్ బేసికల్గా HTML అయితే ఎలా వాడతామని చెప్పని చూపించాం. సో మనం ఈ రోజు క్లాస్కి ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నేను ఏదైతే వీడియోలో సెటప్ చేయడం చెప్పానో అలానే మీ సిస్టంలో సెటప్ చేసుకోండి. ఈ సెటప్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ల్యాబ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ కోడ్ అంతా మీకు స్క్రీన్లో కనపడేటట్టు పెడుతున్నాను కాబట్టి మీరు వీడియో పాస్ చేసుకొని నీట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. వీడియో వింటూ అలా చేస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. నేను దీన్ని కాపీ పేస్ట్ చేసి పంపించానంటే మీరు వర్క్ చేయరు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, వీడియో చూస్తూ 1 by 1 ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా అయితే స్ట్రక్చర్ ఫాలో అవుతున్నానో అలానే స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోని మీకు పోస్ట్ చేసి పంపిస్తాను. ఓకే, బాయ్.